ఇప్పుడు నేను చెప్పబోయే ఫండ్ కంటిన్యూగా 6 ఇయర్స్ టాప్ 10 లో ఉంది. అదే విధంగా 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ కూడా బెంచ్ మార్క్ ని బీట్ చేసేసాయి. అదే ఎడిల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్. అసలు ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? ఈ ఫండ్ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఎయిదర్ గ్రోత్ స్టాక్స్ అండ్ వాల్యూ స్టాక్ రెండింటికి బ్యాలెన్సింగ్ గా అలొకేషన్ చేస్తుంది. యాజ్ పర్ సెబీ రూల్ ప్రకారం ఒక మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే 70% ఆఫ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రిమైనింగ్ 30% ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఈ 30% అలొకేషన్ చాలా ప్లాన్డ్ గా మేనేజ్ చేస్తున్నారు ఫండ్ మేనేజర్స్. ఉదాహరణకి 2021 లో స్మాల్ క్యాప్ స్టాక్స్ మ్యాసివ్ ర్యాలీ చూసాయి. ఆ టైంలో ఈ ఫండ్ స్మాల్ క్యాప్ కి మోర్ దెన్ 25% అలొకేషన్స్ ఇచ్చేసాయి. ఒక్కో మంత్ లో అయితే లార్జ్ క్యాప్ అలొకేషన్ ని జీరో చేసేసాయి. 2019 నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా మోర్ దెన్ 10% క్యాష్ ని రేస్ చేయలేదు ఈ ఫండ్. అండ్ ఈ ఫండ్ డైవర్సిఫికేషన్ కూడా చాలా బాగా చేసుకుంటుంది. అందులో టాప్ 10 స్టాక్స్ జస్ట్ 27% మాత్రమే అలొకేషన్ ఇచ్చింది. ఇలాంటి డైవర్సిఫికేషన్ వల్ల టాప్ 10 స్టాక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఓవరాల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ ని ఇంపాక్ట్ చేయలేదు. మిడ్ క్యాప్ ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ ఈ ఫండ్ లో ఉన్న స్టాక్స్ 45% ఓవర్లాప్ అవుతున్నాయి. సో దీని వల్ల ఎక్కువ ఆల్ఫాను క్రియేట్ చేయలేకపోవచ్చు, కానీ అండర్ పెర్ఫార్మెన్స్ మాత్రం చేయదు. ఈ ఫండ్ 2007 డిసెంబర్ 6th లాంచ్ అయింది. అప్పుడు ఈ ఫండ్ కి మేనేజర్ హర్షద్ పట్వర్ధన్. ప్రజెంట్ ఈ ఫండ్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారో మీకు తెలిస్తే కామెంట్ లో రాయండి. మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని కూడా ఫ్రీగా రివ్యూ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి స్మార్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో మై పేజ్.